దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. సమయంలో వాక్యాన్ని చదువుకుంటాం. మరొక శనివారం చూసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చారు. కనుకనే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని బిడ్డలారా, వారం అంబటి వారము మరి చూస్తూ ఉంటున్నాం. మరి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శక్తి గల దేవుణ్ణి నమ్మిన మన హృదయం ఎలా ఉందన్నది ప్రాముఖ్యంగా మనమే పరీక్షించుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి దేవాది దేవుని చూసాము అని చాలామంది అనుకుంటారు. కనుక ఆయన ఎట్లంటే అట్లా మనకి కనపడడు. కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, మన హృదయాన్ని మరి దేవునికి అప్పగించుకుంటే, ఆ దేవాది దేవుడు నీలోకి వస్తే అప్పుడే నువ్వు ఆయన్ని చూడగలవు. నిన్ను ఆయన చూడనిస్తాడు. నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయనకి నీకు సంబంధం అనేది పెరుగుతుంది. కనుక నీ హృదయం ఎలా ఉందన్నది నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను అట్టి రీతిగా చేయునుగాక. ఆమేన్.